15 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ఇంకో 15 రోజులు చూద్దాం, కుక్కతోక గారు అంటూ సంబోధిస్తున్నారు. మీరు మాత్రం భాష మార్చుకోలేదు. ఇంకొక 15 రోజులు చూద్దాం, కుక్కతోక వంకర ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. అది కూడా ఎందుకంటే సంవత్సరం పాటు నోటికొచ్చిన బూతులు. నీ జాతిని తొక్కుకుంటూ పోతా. ఏ జాతి? తెలంగాణ జాతిని తొక్కుంటూ పోతావా? ఎవరిని తొక్కుతావు నువ్వు? అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కేస్తా. ఏం మాటలు ఇవి? ముఖ్యమంత్రివా నువ్వు, లేకపోతే రోడ్ సైడ్ రౌడీవా? డెఫినెట్గా కుక్క కాటుకు చెప్పు దెబ్బనే ఉంటుంది. ఇవాళ మాట్లాడే ప్రతి విధవ మాటకి అంతే స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. చెప్తాం. ఉద్యమం నుంచి ప్రభుత్వంలో కూడా ఒక పొలిటికల్ నెరేటివ్ని బీఆర్ఎస్ డిసైడ్ చేసేది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే మీరు దానం బట్టి వెళ్ళి ఆల్రెడీ ఇప్పటికే ఆవిష్కరించిన చాలా విగ్రహాలు ఉన్నాయి. నిన్న పోయి మీరు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డిని మీరు ఫాలో అవుతున్నారా? రేవంత్ రెడ్డి అనే చవటని నేను కాదు, ఈ రాష్ట్రంలో ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పాపం సినిమా యాక్టర్లు కూడా ఎవరికైతే బెనిఫిట్ షోలు ఇచ్చిండో వాళ్ళకు కూడా ఆయన పేరు గుర్తుంటలేదు. చెప్తాప్పుడు ఏం చెప్తాం? చాలా బాధలు ఉన్నాయి ఆయనకి. ఆయన ముఖ్యమంత్రిగా నాకు తెలిసి వాళ్ళ అధిష్టానం కూడా గుర్తిస్తుందో లేదో తెలియదు నాకు. కేవలం బ్యాగులు మోసే బ్యాగ్ మ్యాన్గా చూస్తున్నారేమో కానీ అంతకంటే ఎక్కువ సినిమా లేదు. ఈయన చరిత్రలో ఒక ఫుట్ నోట్ కింద మిగిలిపోతాడు తప్ప, ఒక అత్యంత అసమర్థుడు ఆయన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు తప్ప ఇంకోటి కానీ. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. లగచర్ల ఇన్సిడెంట్ అందుకే చేశారు, దిల్వార్పూర్ ఇన్సిడెంట్ అందుకే చేశారు. మీ కుట్రపూరితంగానే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా కుట్రపూరితంగా ఫుడ్ పాయిజన్ చేశారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది. దానికి ఆద్యుడు కేటీఆర్, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జరుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. నిజానికి ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఏడాది కాలం వాళ్ళకు సమయం ఇచ్చారు. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా జరుగుతున్నాయా లేదా? మీరు ఒక సెకండ్ కింద మీరే అన్నారు కదా ఎజెండా ఆయన సెట్ చేస్తున్నాడని. మరి ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు ఎజెండా మేము సెట్ చేస్తున్నామని. మేము ఎక్కడ చేస్తున్నాము? లగచర్లలో జరిగిన దానికి మాకేం సంబంధం? అది కొడంగల్ రైతులకి రేవంత్ రెడ్డి కుటుంబానికి మధ్యన పంచాయతీ. 9 నెలల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ సన్నాసులు పట్టించుకోలేదు. అధికారులు పోతే నిరసన చెప్పారు. మాకేం సంబంధం? దిలావర్పూర్లో అక్కడ కూడా 5-6 నెలల నుంచి గొడవ చేస్తున్నారు, పట్టించుకోలేదు. ప్రభుత్వం మూటలు మోసే పనిలో బిజీగా ఉంది, బ్యాగులు పంపే పనిలో బిజీగా ఉంది. పట్టించుకోకపోతే ప్రజలు తిరగబడ్డారు, రోడ్ ఎక్కారు. మాకేం సంబంధం? గురుకుల పాఠశాలలు అద్భుతంగా 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే కనీసం ఆ పిల్లలకు బువ్వ కూడా పెట్టలేని దుర్మార్గ పరిస్థితిలో వీళ్ళున్నారు. ఎందుకు? ఆ మెస్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు. అది మా తప్ప? మేము గవర్నమెంట్లో ఉన్నామా? ప్రభుత్వాన్ని నడపరాక ముఖం బాగాలేక అద్దం బలగొట్టినట్టు ఏం దరిద్రం ఇది నాకు అర్థం కాదు. ఆఖరికి మిషన్ భగీరథ మంచి లీయలేని పరిస్థితి. కరెంటు మేము పూర్తి స్థాయిలో సెల్ఫ్ సఫిషియెంట్ స్టేజ్ దాటి సర్ప్లస్ స్టేజ్లో వీళ్ళకి అప్పచెప్తే కరెంట్ ఇవ్వలేని దుస్థితి. ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? ఇవన్నీ మేము చేస్తున్నామా? నేనేమంటా బ్రదర్, ఎజెండా సెట్టింగ్ ఆయనే చేస్తున్నట్టే కదా మీరు. మరి ఇవన్నీ మళ్ళీ మాకెట్లా వస్తుంది? ఈ క్రెడిట్ అంత రాదు కదా. కానీ మీరు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టగానే అశోక్ నగర్లో గ్రూప్ 1 ఉద్యోగులు రోడ్డెక్కుతారు. అదేవిధంగా తెలంగాణ తల్లికి సంబంధించిన అంశం రాగానే మీరు ఇంకొక దగ్గర తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తారు. ఆయన కాంగ్రెస్ తల్లిని పెట్టి ఎంత సిల్లి పనులు చేసినా నేను మోహన్ బాబు గారు డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. ఆశా వర్కర్లు బయటకు వస్తున్నారు, మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు. తల్లికి చెల్లికి తేడా తెలియని సిల్లీ ఫెలో అని మోహన్ బాబు గారు సినిమాలో చెప్పారు. నాకు ఇప్పుడు ఆయనే గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ అసలు కాంగ్రెస్ తల్లిని తెచ్చి ఒక తల్లిని మారుస్తాడండి ఎవడన్నా? నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఒకటి. రెండవది మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, ఎజెండా సెట్టింగ్ మేము చేయాల్సిన కర్మేంది? ప్రభుత్వాన్ని నడిపేటోడు చక్కగా ఉంటే ఎవడు ఏమన్నాడు నిన్ను హామీ? 6 నెలల్లో 18,000 చేస్తా ఆశా వర్కర్లకు అని ఎవడు చెప్పమన్నాడు? 5 DL ఇస్తా అని ఉద్యోగులకు ఎవడు చెప్పమన్నాడు? PRC వెంటనే ఇస్తా అని ఎవరు చెప్పమన్నారు? బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లో కులగణన చేస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా, చేసినాకనే లోకల్ బాడీ ఎలక్షన్ పోతా అని చెప్పినావు. చెప్పు, ధైర్యం ఉంటే ముందుకొచ్చి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇచ్చినాకనే ఎన్నికలకు పోతా అని చెప్పు. ఇవి ఏవి చేయకుండా మా మీద ఏడుపు ఎందుకు? ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కాదు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రమేష్. ఎందుకంటే ఈయన 5 ఏళ్ళు ఉంటే మేము 15 ఏళ్ళు ఉంటాం.